అనూష చదువుకున్న కాలంలో ప్రేమలో పడింది, ప్రేమగా మారింది. అది మేము ఒప్పుకోలేదు. అనంతరం అది కాస్త ఈరోజు ప్రాణం తీసే స్థాయికి చేరింది. ఒకసారి అనూష ప్రజలు అనూష ప్రజలతో ఒకసారి మాట్లాడించారు. వాడు ఫోన్ చేసి మీరు పిచ్చి మీరేమన్నా అంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు? అంతకుముందు డాడీ మంద అయ్యిండు, చెల్లె మంద అని చెప్తే వాడు ఇంకా అద్దు మీ దండం పెడితే నీ కాలు నొస్తా అని చెప్పినాడు. సరే అన్నారు. మళ్ళీ చెప్పిన కొద్ది మళ్ళీ అదే చేసుడు ఫోన్ తీసుకెళ్ళేటుడు, ఒప్పించేట్లయినా పెళ్ళి ఒప్పించేట్లయినా పెళ్ళి అని వాళ్ళు ఏంటో కట్నం కావాలని కట్నం గురించి ఇంకా కట్నం గురించి మరి మీరేమన్నారు? మేము ఒప్పుకోమని చెప్తున్నాం. ఎందుకు అసలు ఒప్పుకోవడానికి కారణం? వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు మనుషులు కాదు. ఏంటి పోలీసు వాళ్ళు ఏమన్నారు? మనం ఒకసారి చూపెట్టచ్చు. ఇక్కడ నుంచి నేరుగా అనూష మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తీసుకుంటున్న దృశ్యాలు దీంతో పాటు ఒకసారి తల్లితో మాట్లాడుతున్నారు. అయితే వేధింపులే దీనికి ప్రధాన కారణం అని చెబుతున్నారు. ఒకసారి అనూష తల్లి ఉంది, ఆ తల్లితో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తల్లి దృశ్యాలు కూడా మనం చూపెట్టే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ విధంగా వేధించవలసి వచ్చింది, కన్న కూతురు చనిపోతే తల్లడిల్లిపోతున్న దృశ్యాలు మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెడుతున్న పరిస్థితి. అయితే వేధింపులే దీనికి ప్రధాన కారణం. దీంతో పాటు కూతురు చనిపోయే విధంగా మెంటల్గా వాళ్ళ కుటుంబ సభ్యులే ప్రిపేర్ చేశారని చెబుతున్న పరిస్థితి. ఒకసారి శ్రీకాంత్ అయితే ప్రేమించిన అని చెప్పిండు సార్, మోసం చేసిండు. డబ్బులు అన్నాడు, ఆయనకు 20 లక్షలు ఇస్తేనే పెళ్లి చేసుకుంటా అంటాడు. దాని మీద ఇప్పుడు సూసైడ్ చేసుకుంది. శ్రీకాంత్ మోసమే దీనికి ప్రధాన కారణం అని చెబుతున్న పరిస్థితి. ఒకసారి మనము అనూష తల్లితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అనూష ఆ తల్లి ఏం చెప్తుంది, అసలు విషయం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఏమైందమ్మా? ప్రేమించింది అయ్యా, ప్రేమిస్తే బట్టి ఆశ్చర్యం పెట్టిండో తెలియదు. అద్దన్ను ఆడద్దన్నాక ఆడద్దన్నాడు, అయితే అన్నాడు. ఆడ ఎప్పుడు ఫోన్ చేసిందో నాకు తెలియదు. మేమే ఊరు పెట్టుకున్నది. అది ఆడ ఏం తెమ్మన్నాడో నా ఇంట్లోకి వెళ్ళి నువ్వు చెప్పక చేయక పట్టుకొని రా అని అన్నాడు. ఆడ ఏం చెప్పిండో అవ్వ నాకు ఎప్పుడు లేదు. నీళ్ళు మేము కూడా పిస కాకట బిడ్డ అడుగుతామే. మా వాళ్ళంతా బలగం పెద్ద అందరూ వచ్చి అడుగుతారే నీకెందుకు బాధ బిడ్డ? ఏం లేదు చెప్పులేదు, ఏం లేదు అడిగినా కానీ వాళ్ళకి ఎప్పుడు ఏం లేదు అని. మా వాళ్ళందరికీ ఏం లేదు అని చెప్పుడే. ఏం చేసుడు ఆయనతో ఊరు పెట్టుకుని డోర్ వేసుకుని నేనే ఆయన కూర్చున్నా. క్షణం వల్లే ఆయనతో తలుపు పెట్టుకుంటే తలుపు తీయరాలేదు. కొట్టినా ఆయనతో వచ్చి మా వాళ్ళ ఫోన్లు చేస్తాను అందరికి. అయిపోయా నా భర్త వచ్చిండు, నా కొడుకు వచ్చిండు, తలుపు ఉందా నీరు రాలే, ఆ కిటికీ వాళ్ళకి కొట్టిర్రు. ఆయనతో పోలీసు వాళ్ళు వచ్చి అందరికి చెప్పుకొచ్చిండు. అయిపోయా నా బిడ్డ పానం లేదు. క్షణంలో నా కడుపు కోత పెట్టిండు. ఆయన సత్యనాశనం అయిపోతుంది అని పేరు 4 సార్లు వార్నింగ్ ఇచ్చినాం మేము అందరం పోయి. అంటే 3 సార్లు పోయినాం. ఆయనకి మళ్ళీ పోయి చెప్పొచ్చినాం. మా మామయ్యలు కూడా అక్కడ చెప్పిర్రు మా పిల్ల జోలు కోకు నువ్వు అని. అయినా వాడు ఆడు ఏం చెప్పిండో ఈమెకు ఏం తిన్నదో ఈమె బయట పెట్టలేదు. అయ్యా నాకు బయట పెడితే మా వాళ్ళంతా సూతురు పెట్టలేదు. ఏం చేయాలి, నేనేం చెయ్యాలి? అడిగి ఇది చేసిన మంచిగా 3-4 ఏళ్ళు లేదు. ఇక బ్రిడ్జి కింద డిగ్రీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ కావచ్చు. అప్పుడు ఆడు సోపతాయిండట బ్రిడ్జి కింద చేపల పేరైన కాలేజీలో. ఇక పెన్ను కోసమో కాపీ కోసమో దేనికో పరిచయం చేసుకున్నది. ఆడు సోపతాయిండట. మాకు ఒకళ్ళు చెప్పిన వాళ్ళే, నా కొడుకు బిడ్డ అద్దే అన్న 2 నెలలకే తెలిసిన వాళ్ళే, నువ్వు నీ దండం పెడతా, నువ్వు తమ్మునివి, నా బిడ్డను మా బలగపోళ్ళు ఇయ్యరు, నా బలగపోళ్ళు మంచిగా చూసుకుంటారు, మా దాంట్లో ఇచ్చుకుంటాం మేము, మా అందరు ఉండగా నేను మీకెందుకు ఇస్తాం, మాకు అద్దు, మీ సంతానం మీరుండుర్రి, అయ్యా నీ దండం పెడతాం మా జోలికి రాకు అని చెప్తే, అమ్మ దండం అంతే ఏదద్దు నేను రాను మీ జోలికి అన్నాడు. అవ్వ అన్నాక నేను సపరేట్గా ఊకున్నాక మళ్ళీ ఏం చేసిండు, ఆయన మందు తాగింది. మందు ఆయన కానీ ఇంటి మీదకి పోయినాం, 3 సార్లు పోయినాం కొట్టొచ్చినాం, అది తిట్టొచ్చినాం అని. వాళ్ళు లేడప్పుడు అని అయ్యో వార్నింగ్ ఇచ్చినాం. నేను ఏం చెయ్యా, మేము మా కొడుకు తప్పే రాదని చెప్పిర్రు. అయితే కావచ్చు అనుకున్నావా, మళ్ళా వచ్చినాం. మళ్ళీ మా వాళ్ళు ఫోన్ చేసి అక్కడ మా వాళ్ళతో చెప్పిచ్చినాం. చెప్పిస్తే ఆడు అయితే రాను మీ జోలికి అన్నాడు. ఆడు జోలికి రానన్నాడు. ఎప్పుడు ఫోన్ చేసిందో తెలియదు నాకు. అంజన్న నా బిడ్డ బయట కాలు పెట్టలే, అంజన్న
ఇగో నా వీళ్ళందరూ వచ్చి చూసుకుంటారు అంజన్న నా బిడ్డగా అయిపోయి బిడ్డ గంట చేసుకుంటాను మాకు ఎస్ఐ సిఐ మాకు న్యాయం చేస్తలేడు సార్. మేము సేవలు ఎత్తుకొని పోతాం, మాకు న్యాయం చేస్తలేరు. రిపోర్ట్ చేసినా అది చేస్తా కేసు ఎక్కడ సార్? ఆడు మా బిడ్డ చచ్చిపోయింది, ఆడు ఏడి ఆడు కోర్టుకు పోవాలిగా, ఆడు కోర్టుకు పోలేగా, మరి ఎట్లా చెప్పుండి మీరే. ఆడు కోర్టుకు అనలేదా? రంగుల శ్రీకాంత్ పైసలు ఆమెకు పెళ్లి చేస్తామని పైసలు మేము ఇంట్లో పెట్టుకున్నాం. అయితే వాడు పైసలు ఇటది అని చెప్పి ఈమె చెప్పినాక వాడు పైసలు లేమని చెప్పిండు కావచ్చు ట్యాక్సులు. నాకు తెలియదుగా అది జరిగింది. ఏం చేయాలి నేను? అది చెప్పలే మాకు. ఇక ఆమెకు బంగారం తెమ్మన్నాడు, మామకు ఒక చైన్ ఉంటది చెప్పిందమ్మా. నేను ఆయన మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అంటే ఇక మళ్ళీ ఫోన్ చేస్తాం మా దాంట్లో చేస్తాం అంటే ఇప్పుడు నేను ఎవరు చేసుకొని అంటే ఊరుకుంటాను. మళ్ళా ఫోన్ చేసినాక పిసురు ఆనే చేసుకుంటావా? డబ్బులు ఇవ్వకుండానే ఇదంతా జరిగిందా లేకపోతే ఏంటి? డబ్బు అడగలమ్మా చెప్పలే, ఆడ ఎత్తుకరమ్మనవచ్చు తెలియదు. ఇక మాకు ఆ బిడ్డ ఇంటకెళ్ళి అత్త అంటది, మరి మేము పంపితో తీసుకుపోనంటే అంటాడు అంటే వాడు పెళ్లి మా వాళ్ళు ఒప్పుకోరు పెళ్లి చేయమంటే. మా మామను బెదిరించి రాత్రి మా మామ బిడ్డను చచ్చిపోయా, మా మామ బిడ్డ శవాన్ని కాళ్ళ మీద ఎత్తుకొని ఉంటే మా మామను సిఐ బెదిరించిండు. నిన్న రాత్రి సిఐ బెదిరించిండు. ఈ మధ్యలో ప్రమోద్ సిఐ అట, ప్రమోద్ నాయకుడు, ఆ సిఐ బెదిరించిండు. చేసినా మా మామను ఎట్లా ఎందుకు బెదిరించిండు? పేపర్ కాసి సార్, వాళ్ళకు న్యాయమే ఉంది. ఆడ అరెస్ట్ కావాలిగా, అరెస్ట్ కాదు ఎట్లా? అది నాది మాకు కట్టం ఇచ్చి మాకు పెళ్లి చేసి అంటే ఆయనకు జాబు లేదు. ఆడు గ్యారేజ్ నడుపుకుంటే రోజు 130 రూపాయలు వస్తాయి. నా బిడ్డని ఇక్కడ నా వాడు అన్ని తీర చూసుకుంటాడు. ఆమెకి ఏం తెచ్చి పెడతాడు వాడు? నీకు వాడు మన సూటి కాదు, జాబ్ ఉన్నా మేము ఎత్తు చేస్తాము అద్దు మాకు అని మేము చెప్పినాక మేము కట్టం వేయం, నీకు పెళ్లి చేయవు, నీకు జాబ్ లేదు, నువ్వు 4 రోజులు వాడుకుంటావు, మా పైసలు తీసుకుంటావు, మాకు వెళ్ళకూడదు. వాళ్ళు మాకు పరిచయం లేరు, మాకు తెలిసిన వాళ్ళు కాదు. అద్దయ్యా నువ్వు మాకు మీ జోలు ఉన్నాక మా వాళ్ళు కూడా అక్కడ అద్దన్నారు. అన్నాక సరే అద్దన్నారు ఊరుకున్నారా? ఇక మంచిగానే ఉంది. మరి మళ్ళీ ఫోన్ చేసింది, ఏం చేసిండో మరి ఇంటికి పైసలు పట్టుకొని రా అన్నాడో ఏమన్నాడో తెలియదు నాకు. ఇక అంత 5 రోజులు ఊరు పెట్టుకున్నారు. పరిస్థితి వేధింపులే దీనికి ప్రధాన కారణం అని చెబుతున్న పరిస్థితి. దీంతో పాటు వేధింపుల అనంతరం ఆ డబ్బు కోసం ఏదైనా ఎరేశారా ఏంటనే కోణంలో తెలియదు. కానీ శ్రీకాంత్కి ఇవ్వడం మాకు ఇష్టం లేదు, ఇష్టం లేకపోవడం వల్లనే మేము మా అమ్మాయిని ఇవ్వలేదు. అయితే ప్రేరణ కాలేజీలో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. 4 సంవత్సరాల పాటు వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగిందని చెబుతున్న పరిస్థితి కొనసాగుతుంది. అయితే దీంతో పాటు ముఖ్యంగా ఏదైతే అంశం ఉందో అంటే ఈ ఆత్మహత్య అంశం సంబంధించి పోలీసులు దర్యాప్తు చేయాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు చూపెట్టాలి. కట్నం కోసం డబ్బులు తీసుకురామని చెప్పారు. డబ్బులు తీసుకురామని చెప్పారు కాబట్టి ఈ అంశంలో కూడా పోలీసులు పూర్తి తన కాల్ డీటెయిల్స్తో పాటు మెసేజ్ చాటింగ్ కూడా చూడాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మొత్తానికి మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఓవర్ బ్రిడ్జ్ సమీపంలో ఉన్న వారి ఇల్లు ఏదైతుందో ఆ ఇంటికి సంబంధించిన అంశంలో ప్రధానంగా కొంత పూర్తి స్థాయిలో అంత్యక్రియలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతున్న పరిస్థితి. దీంతో పాటు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపై కేసు నమోదైందని పోలీసులు చెబుతున్నారు. కానీ వారిని అరెస్ట్ చేయలేదు. వెంటనే అరెస్ట్ చేసి మాకు న్యాయం చేయాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అనూష తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనబడుతుంది. మాకు కడుపు కోత మిగిలించారని అనూష తల్లి కన్నీటి ఎదతో విలపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. శ్రీకాంత్ అనే యువకుడు మా బిడ్డను మోసం చేశాడు. మోసం చేయడం కాక ఈరోజు ఆత్మహత్య కూడా తనే కారణమని ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది.